ఏ తాత ఎటో పోతున్నావు? ఎట్లా తాత గీ రాజన వాళ్ళ బాయ్ కాడికి పోతున్నాం. మరి ఏమైంది తాత? సాలైందా దుబాయ్? పోయినా 2 నెలలకి దేనికి వచ్చినావు? ఏ తాత ఆడ ఫుడ్ వాళ్ళేదే. ఏంది గూడు వాలేదా? గూడు వాడపోతాడు దేనికి అతడా? అవే ఇజ్జత్ ఇష్ట అనుకుంటారు మీరు. ఓ తాత గుడ్ అదే నీ అవ్వ ఫుడ్ వాళ్ళే. నీ పిల్లం పిల్లతల్లి కాను పిల్లగా తెలుగులో చెప్పోయి, ఇంకా ఇంగ్లీష్ మాకేమత్తదోయ్? ఓ తాత తిండి వాళ్ళేది తిండి నీ అవ్వ. దెంగలేక మంగళవారం అన్నాడట నీ అసంటోడే. పని శాతాకి ఇంటికి వచ్చి మళ్ళీ అది వల్ల ఇది వల్లే అంటున్నావు. ఓయ్ మంచి మంచి సాగుతుంది నీకెప్పుడు వస్తుందో నన్ను పట్టుకొని ఎడుతున్నావు. ఏమో అంటున్నావు ఏందో పిల్లగా? ఏం లేదు తాత నువ్వు పోతే వెళ్తుంది అంటున్నా. కూర్చున్నక్కడ 100 చెప్తావు నీకేందే. పిల్లగా నేను దుబాయ్ పోయినప్పుడు మీ అయ్యా షెడ్యూల్ వేసుకొని తిరుగుతుండే. నేను ఇంటి పాటు పట్టేసరికి నువ్వు షెడ్యూల్ వేసుకొని తిరుగుతున్నావు. అర్థమైందా? నేను ఎన్నేళ్ళు పోయినావు? మీ అమ్మ మేము వెనకడ చేసినట్టు మీరు ఎత్తా మీకు లేతుందా? ఓయ్ ఆడేమంటే సపరేట. ఏంటి తాత లేవదంటున్నావు? నడుము తాత నడుము నడుము నడుములు ఇవ్వదంటున్నా మా లెక్క పని చేస్తే మీరు. ఓ తాత పోతున్నా ఇక నేను అష్టం పోయడం గెలుపుడా కూర్చో. నీకేం పీకపనా మోసలి ఓ అత్తుండ్రాడు. ఏమారా ఎంతసేపు అడ్డే పోతివి గంట ఏమేం కూర్చొని ఈ అవ్వ రానే వాడితే రాంగ గడ్డ చేసిందిరా కలిసి ఎవరికన్నా ముసలోడు రావా దింగింటా అంటే వందాక ఏమైంది కొడుక ఎందుకు దింకొచ్చినావు దుబాయ్కి వెళ్ళి అది ఇది నువ్వు నా ఎవరికని గంట క్లాస్ వీకెండ్ ఏడవాలి ఏం చేయాలి? అబ్బర కొడుక దానికి నువ్వేడ దొరుకుతుందిరా? అయితే నా గిలాసన్ అయితే ఎత్తు ఫస్ట్. అబ్బా పోదాడు కల్లా ఎల్లగౌడు ఉన్నట్టుందియా గట్టి ఉన్నది కళ్ళు. అవ్వ 2 నెలల కళ్ళు వాసన చూడక బబ్బబ్బబ్బా మజా వచ్చింది పో ఒక్క గిలాసకే. ఎల్లగోడు కాక ఫోన్ చేసి మరీ చెప్పిన ఒక్కటే చెట్టు కళ్ళు ఎంత వెళ్తా అంత పోయి కాక వేరే చెట్టు కలపకని చెప్పిన. ఎట్టుంది కళ్ళు కిర్రం అంటలేదు? అట్లా మనం చెప్తే ఆ మాత్రం ఉంటుందిరా. అయితే దానికి థమ్సప్ వదిలిరా మరే ఇంకేముంది రాజుగాంది. అవురా రాజుగా కుండ ఎత్తుతా అయిపోయేదాకా తింటావు నువ్వు గిట్లా థమ్సప్ ఎందురు ఏమైందిరా నీకు? ఓరు వారి నువ్వు ఏనాక చచ్చిపోయేటోని బతికినాగా రా. ఏ అంత ఘోరం అయింది కదా ఇంట్లో. ఇక మొత్తం ఎవ్వరు ఇంటికి వచ్చినా అందరూ ఎవరో రాయనకుంటున్నావు అన్నారు. ఇక మా వింటదా? ఇక రాయనకు మొక్కింది. మా వానికి మంచిగా అయితే నీకు ఒక పొద్దు పట్టిపిస్తా కోడిని కట్టిపిస్తా అని మొక్కింది. ఇక తక్కువ అయినా దేవుని దయ వల్ల ఈ ఒక పొద్దు పట్టిండ్రా. ఇక అట్లా అయిపోయింది. అట్లనారా మరి ఎప్పుడైతే అంత మంచిదే కదా. పోయాకనేమో పాస్పోర్ట్ వచ్చింది మా వాళ్ళు వీజా పంపుతలేరు అని అట్లే ఎడుతుంది. ఆడికి ఏనాకనేమో నాకు ఉండబుద్ధి అవుతలేదు నేను ఇంటికి వస్తా అని ఇట్లా ఎడుతుంది. మరి ఎందుకు నువ్వు ఎందుకు వచ్చినావు ఈ కథ అంత ఏందిరా?